ఈ జన్మలో మళ్ళీ వాడిని చూస్తాం అనుకోలేదు. అన్నీ మీరు చెప్పినట్లే చేస్తామండి. గుడ్. ఇంతకీ మోహన్ భార్య ఇప్పటికైనా వచ్చిందా? భర్త హాస్పిటల్లో ఉంటే కూడా చూడటానికి రాని భార్య. ఆశ్చర్యంగా ఉంది రాఘవయ్య గారు. ఇప్పుడు మీ వాడికి కావలసింది మందులు టానికులు కావు, మమతానురాగాలు పెంచే భార్య. నిజం చెప్పాలంటే భార్యను మించిన మెడిసిన్ ఈ ప్రపంచంలోనే లేదు. హాయ్ అంకుల్, ఏమంటున్నాడు మన హీరో? ఇప్పుడే డాక్టర్ గారు చూసి వెళ్ళారు మాధవ్. పూర్తిగా తగ్గిపోయిందని ఇంటికి తీసుకెళ్ళిపోవచ్చని చెప్పారు. దట్స్ ఫైన్. అదేంటి అంకుల్, మోహన్ని ఇంటికి తీసుకెళ్ళొచ్చంటే హ్యాపీగా ఫీల్ అవ్వాల్సింది పోయి అలా డల్గా ఉన్నారేంటి? వాడిని ఇంటికి తీసుకెళ్తేనే అసలు సమస్య మొదలవుతుంది మాధవ్. అసలు సమస్య ఏంటి మీరనేది? మాధవ్, నీతో కొన్ని విషయాలు మాట్లాడాలి. ఎవరి గురించి అంకుల్? సంధ్య గురించి. అంకుల్, ఇంకా ఎంతసేపు? ఇంతకీ ఏమంటున్నాయి నా హస్తరేఖలు? అమ్మా ఛాయ, ఇలా చూసి అలా చెప్పేయటం కాదు అస్త సాముద్రికం అంటే. ఇదో గొప్ప సైన్స్. జ్యోతిష్య శాస్త్రానికి ఆధారభూతాలైన 27 నక్షత్రాలు, 12 రాసులు, ఛాయాగ్రహులైన రాహుకేతువులు తప్ప మిగిలిన 7 గ్రహాలు మన కంటికి ప్రత్యక్షంగా కనిపించినట్టే హస్తంలోని రేఖలు కూడా భవిష్యత్తును సూచిస్తాయి. ఖచ్చితంగా. ఆ ఖచ్చితంగా సూచించే రేఖలు ఏమంటున్నాయో వెంటనే చెప్పండి, టెన్షన్ భరించలేకపోతున్నాను. శ్యామలరావు, ఛాయ చేతిలో రేఖలు అమోఘంగా ఉన్నాయి. ఇదిగో లైన్ ఆఫ్ లైఫ్ అంటే అదృష్ట రేఖ. నేషనల్ హైవే లాగా వంకర టింకర్ లేకుండా ఎలా నిటారుగా ఉందో చూడు. అంటే ఛాయ, మనం భాగ్యలక్ష్మి బంపర్ డ్రా లాటరీ టికెట్ కొని మన అదృష్టాన్ని పరీక్షించుకోవచ్చు అన్నమాట. ఇది సంతాన రేఖ. జెర్రిగొడ్డులా ఎంత స్పష్టంగా ఉందో. అంత స్పష్టంగా కనిపిస్తూ ఉంటే మాకెంతమంది పిల్లలు? ఒక్కరు కూడా వద్దు. అదేంటి ఛాయ అంత మాట అనేసావు? అనేక పిల్లలు మనకి నీలాంటి తెలివితేటలతో పుడితే ఇక అయినట్టే. కనీసం ఒక్క పిల్ల లేదు, పీచు లేదు. మూసుకో. ఏంటి మళ్ళీ శ్యామలరావు గారి మీద అటాకా? చూడండి సంజయ్ గారు, మా ఛాయకి పిల్లలే వద్దంట. శ్యామలరావు, వద్దు అని మీరు అనుకుంటే సరిపోయిందా? ఈ గీతలో ఉంటే రాతలో ఉన్నట్టే. అంటే మాకు పిల్లలు పుడతారని రాసింది కదా? ఉంది. ఒకళ్ళు ఇద్దరు కాదు, కోడి పిల్లలు ఒక గంపెడు మంది. చాలా పిల్లలు కావాలంటే పిల్లలు. నీతోనే వేగలేక చస్తుంటే. అంత నమ్మకం లేకపోతే చెయ్యందుకే చూపించుకోవడం. అది అలా అడగండి. ఏంటి అడిగేది? ముందు లోపలికి వెళ్ళి అందరికి టీ పట్రా పో. అమ్మా ఛాయ, నువ్వు నమ్మినా నమ్మకపోయినా, కావాలనుకున్నా వద్దనుకున్నా, నీ సంతాన రేఖను బట్టి నీకు 2 పిల్లలు ఖాయం. రేఖలా గీకలా అంత పిచ్చి నేను నమ్మను. చూడమ్మాయి, నీవెవరో నాకు తెలీదు, కానీ నా శాస్త్రం మాత్రం ఎప్పుడు తప్పదు. ఛాయ్కి కుక్కిన పిల్లలా పడుండే భర్త దొరుకుతాడన్నాను, దొరికాడు. ఏం ఛాయ, కరెక్టేనా? అది కరెక్టే. మరి అది కరెక్ట్ అయినప్పుడు ఇది కరెక్ట్ కదా? అంకుల్, ఇది నా బెస్ట్ ఫ్రెండ్ సంధ్య. ఏదమ్మా, ఒక్కసారి నీ చేయి చూపించు. నా చెయ్య వద్దులేండి, నాకు జ్యోతిషం మీద పెద్దగా నమ్మకం లేదు. నమ్మకం అనేది అనుభవాల్లోంచి పుడుతుందమ్మా. చూపించవే. అంకుల్ చెప్తానన్నారు కదా, ఆ తర్వాత నమ్మడం నమ్మకపోవడం నీ ఇష్టం. ఆహా, తన రేఖ గొప్పగా ఉంది. అదృష్ట రేఖ. అమ్మాయి, ఇలా అడుగుతున్నాను ఏమీ అనుకోకు. నీకు పెళ్ళయింది కదూ? అంకుల్, మెళ్ళో నల్లపూసలు చూస్తూ కూడా అదేం ప్రశ్న? నేను అడిగింది రెండోసారి పెళ్ళయింది కదా అని. పాపం దీనికి పెళ్ళైన 6 నెలలకే హస్బెండ్ పోతే మళ్ళీ పెళ్లి చేసుకుంది. అవునా? కానీ ఈ చేతిలో వైధవ్య రేఖ ఎక్కడా లేదే.
ఉండదు. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ పెళ్ళైందిగా. శ్యామలరావు ఆ, అంటే మళ్ళీ పెళ్లి హస్బెండ్. చెప్పించాలే, మూసుకో. చూడమ్మాయ్, నుదుటి రాతల్లోనూ చేతి గీతల్లోనూ జరిగింది, జరుగుతుంది, జరగబోయేది స్పష్టంగా కనిపిస్తుంది. అంటే ఏంటంకుల్? ఏమి లేదమ్మా, నీ ఫ్రెండ్కి ఇది పరీక్షా సమయం. మామూలు పరీక్ష కాదు, అగ్ని పరీక్ష. అవును, ఎంఏ పరీక్ష పాస్ అవడం అంటే నిజంగా అగ్ని పరీక్ష మరి. ఆ, ఆ, అదే సంధ్య ఓపెన్ యూనివర్సిటీ ఎంఏ పరీక్షలు రాస్తానంది కదా. శ్యామలరావు అర్థమైంది. అమ్మా సంధ్య, అతి త్వరలో మీ జీవితంలో ఊహించిన మలుపు తిరుగుతుంది. అనుకోని ఓ అతిథి మీ ఇంటికి వస్తాడు. అనుకోని అతిథా? ఎవరు? అదే ఛాయ, ఇప్పుడు ఆనందు సంధ్య బాగా కలిసిపోయారు కదా, హ్యాపీగా ఉన్నారు కదా. వాళ్ళకు బుజ్జి పిల్లోడో పుట్టచ్చు కదా. అంటే వాళ్ళ ఇంటికి ఓ అనుకోని అతిథి వచ్చినట్టే. వాళ్ళకి పిల్లలు పుడతారని చెప్పి నువ్వెందుకంత సిగ్గుపడుతున్నావు? అంటే సంజ గారికి ముందుగా పిల్లలు పుడితే ఆ తర్వాత ఆ తర్వాత నీకు వాతలు పెడతాను. ఓ వద్దులే. ఏంటంకుల్ మీరనేది? మోహన్కి సంధ్య ఆఫీస్ పని మీద మలేషియా వెళ్ళిందని చెప్పారా? అవును బాబు, అబద్ధమే చెప్పాను. వాడు సంధ్య పేరును కలవరిస్తుంటే ఏం చెప్పాలో ఎలా చెప్పాలో తోచగా అలా చెప్పాను. అసలు ఈ పెళ్లికి సంధ్య ససేమిరా ఒప్పుకోకపోతే నేను ఆంటీ బలవంతంగా సంధ్య మెడ నుంచి పెళ్లి చేశాను. ఇప్పుడిప్పుడే వాళ్ళిద్దరూ సంతోషంగా ఉండగలుగుతున్నారు. మోహన్ జ్ఞాపకాల నుంచి బయటపడి సంధ్య ఇప్పుడిప్పుడే ఆనందకి దగ్గర అవుతుంది, ఆనందంగా ఉండగలుగుతుంది. ఇలాంటి సమయంలో మోహన్ బ్రతికే ఉన్నాడని, తిరిగి వచ్చాడనే నిజాన్ని సంధ్యకి ఎలా చెప్పను మాధవ్? అంటే ఈ విషయాన్ని సంధ్యకి లేదు, చెప్పలేదు. కాదు, చెప్పలేకపోయాం. చెప్పి సంధ్య జీవితంలో కల్లోలం సృష్టించడం ఇష్టం లేక. కానీ మోహన్ సంధ్యని చూడాలి అంటున్నాడు. అవును బాబు, నన్ను చూడగానే వాడు అడిగిన మొదటి మాట అది. సంధ్య రాలేదా, ఎందుకు అని. అలాంటి ప్రశ్న ఎదురవుతుందని ముందే ఊహించి ఏదో ఆఫీస్ పని మీద మలేషియా వెళ్ళింది అని అబద్ధం చెప్పాను. కానీ మోహన్కి తెలియకుండా ఈ నిజాన్ని ఎంతో కాలం దాచిపెట్టలేం బాబు, అది సాధ్యం కూడా కాదు. కానీ అన్నీ తెలిసి కూడా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితి మరి. ఈ నిజాన్ని సంధ్యకి చెబితే తప్పకుండా సంతోషిస్తుంది. కానీ ఆనంద్, ప్రపంచంలో ఏ మగాడు తన భార్య మొదటి భర్త బతికే ఉన్నాడని, తిరిగి వచ్చాడనే నిజాన్ని భరించలేడు, మాత్రం జీర్ణించుకోలేడు. ఒకవేళ మేము ఈ నిజాన్ని సంధ్యకి చెప్పినా తనేం చెయ్యాలి? మోహన్ బ్రతికే ఉన్నాడని సంతోషించాలా, లేక ఈ నిజాన్ని ఆనందకి చెప్పలేక తనే లోపు కుమిలిపోవాలా? పాత బంధాన్ని కొనసాగించాలా, కొత్త బంధాన్ని తెంచుకోవాలా? ఏం చేయాలి? ఇలాంటి పరిస్థితి ఏ ఆడదానికి రాకూడదు. ఇలాంటి అగ్ని పరీక్ష ఏ ఇల్లాలకి ఎదురవ్వకూడదు. అడుగడుగునా ఆ దేవుడు సంధ్య జీవితంతో ఆడుకుంటూనే ఉన్నాడు మాధవ్. చిక్కుముడి వేసిన వాడే ఈ సమస్యకి పరిష్కారం కూడా చూపించాలి. ఇప్పుడు డాక్టర్ గారు మోహన్ని డిశ్చార్జ్ చేస్తా అంటున్నారు. ఇంటికెళ్ళాక సంజయ్ ఏది, కనీసం ఫోన్ కూడా చేయకుండా ఎందుకుంది అని మోహన్ నిలదీస్తే ఏం చేస్తారంకుల్? ఆ ప్రశ్నకి సమాధానం దొరక్కేనయ్యా. ఈవేళ నీ ముందు ఈ నిజాన్ని బయటపెట్టాం మేము. తప్పకుండా మోహన్ నిలదీస్తాడని తెలుసు. సూటిగా వాడి కళ్ళల్లో చూస్తూ అబద్ధం చెప్పలేమని తెలుసు. అందుకే మాధవ్. అంకుల్, తప్పో ఒప్పో మీరు చేసిందే కరెక్ట్. ఇక ఇదే నాటకాన్ని మరికొంతకాలం కంటిన్యూ చేయక తప్పదు. ఆఫీస్ పని మీద సంజయ్ కొంతకాలం మలేషియాలోనే ఉండిపోక తప్పలేదు అని చెప్దాం. నమ్ముతాడంటావా?
నమ్మినా నమ్మకపోయినా మనకు మరో దారి లేదు. అంకుల్, ఆర్మీలో మాకు శత్రువులు చుట్టుముట్టినప్పుడు, ప్రాణాపాయ స్థితిలో ఉన్నప్పుడు అనుసరించాల్సిన ఒకే ఒక వ్యూహాన్ని నేర్పిస్తారు. వెన్ దెర్ ఈజ్ నో వే టు గెట్ బ్యాక్, బెటర్ అటాక్. వెనక్కి మళ్లే దారి లేనప్పుడు ముందుకు వెళ్లడమే, చావోరేవో తేల్చుకోవడమే. ఓం దేవదేవాయ విద్మహే శిరడేవాసాయ ధీమహి తన్నో సాయినాథ ప్రచోదయాత్. ఓం హిరణ్యరాత్రం మదః పూర్ణం దదామి ధవ్యోసానే దేయే కదా బ్రహ్మణముపహరతి ఏకదైవం యజమానేన ఆయుష్ేజో దదాతి. ఆనందకర్పూర దివ్యమంగళ దివ్యనీరాజనం సమర్పయామి. దివ్యమంగళ దర్శయామి. కథా పునఃశంకరధాంగకల్పకధ్వజారవిందాంకుశమజ్వలాంఛనం విక్రమత్వచ్చరణాంబుజద్వయం మదీయమూర్ధనా నమరంకర్షితే సంపూర్ణ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధిరస్తు. ఏంటి అలా వెనక్కి తిరిగి తిరిగి దండం పెట్టుకుంటున్నారు? ఏం కోరుకున్నారు? నీకు నా చెల్లెలికి 12 బిడ్డలు పుట్టాలని కోరుకున్నాను. బాగుంది, చాలా బాగుంది. ఆ దేవుడికంత గట్టిగా దండం పెడితే నా కోసమేమో అనుకున్నాను. అంటే అందులో సగం దానికోసం అన్నమాట. తప్పే ఉంది మహాలక్ష్మి, ఎంతైనా అది నా చెల్లెలు. ఇవాళ తప్పే ఉంది మహాలక్ష్మి అంటారు, రేపు తప్పేదేముంది అని దాన్ని తీసుకొచ్చి నానెత్తిం పెడతారు. మహాలక్ష్మి, దేవుడి సన్నిధిలో గుళ్ళో కూర్చుని ఏమిటా మాటలు? నేననేది కూడా అదే. శుభమాని గుడికొచ్చి ఆ తప్పుడు దాని ఊసెందుకు అని. మహాలక్ష్మి, చెల్లెలు కాల్జారిందని, కడుపు తెచ్చుకుందని తెలియగానే గుట్టు చప్పుడు కాకుండా కడుపులోని పిండాన్ని గుట్టుక్కుమనిపించేది పోయి 12 బిడ్డ పుట్టాలి అని దేవుణ్ణి కోరుకుంటున్నారా? సిగ్గు లేకుండా మీ బుద్ధి పోనిచ్చుకున్నారు కాదు. ఆ బుద్ధికేం బాగానే ఉంది, నీ బుద్ధే గుడ్డలో జారింది అంటారు అంతేగా. కడవడంత గుమ్మడికాయ కత్తిపీటకు లోకువా అన్నట్టు కళ్లల్లో పెట్టి చూసుకున్నా పెళ్ళం మొగుడికి లోకువే. కడుపుతో ఉన్న పెళ్ళం కన్నీళ్లు పెడితే గాని మీ కడుపు నిండినట్టుగా ఉండదు. మహాలక్ష్మి, ఇప్పుడు నేనేమన్నానని? అబ్బే, మీరేమీ అనలేదు. నాకే పిచ్చెక్కి గుళ్ళో కూర్చొని నాకు పట్టిన అదృష్టాన్ని తలుచుకొని బోరు నేడవాలనిపిస్తోంది. దయచేసి అనవసరంగా గొడవ చేయకు మహాలక్ష్మి, నలుగురు చూస్తే మర్యాదగా ఉండదు. ఓయబ్బో, మర్యాద మీ మర్యాద మీ చెల్లెలు కాలు జారినాడే మంట కలిసిపోయింది. మహాలక్ష్మి, రాధ తప్పే చేసిందో ఉప్పే చేసిందో వదిలే. తొందరపడ్డా కోరుకున్న వాడితోనే కలిసి ఉంటుంది. మరింకే అంత అభిమానం కారిపోతుంటే వెళ్ళండి. వెళ్ళి పుట్టింటికి రాచెల్లి నువ్వెంత సిగ్గులేని పని చేసినా నేను నీకు సీమంతం జరిపిస్తానని తీసుకురండి. మీకలాంటి దిక్కుమాలిన ఆలోచనలేవైనా ఉంటే ముందే చెప్పండి. అది మళ్ళీ నా ఇంటి గడప తొక్కేలోగా కడుపులో ఉన్న బిడ్డతో సహా నేను కాల్చుకు చేస్తాను. అప్పుడు మీరు ఎంచక్కా దాన్ని మన ఇంటికి తీసుకొచ్చి సీమంతాలే పోస్తారో పురుళ్లే పోయిస్తారో మీ ఇష్టం. అడ్డుకునే వాళ్ళు ఉండరు, ఆపేవాళ్ళు అంతకన్నా ఉండరు. కాసేపు ప్రశాంతంగా ఉందని గుడికొస్తే ఇక్కడ కూడా నేననేది కూడా అదే. రామేశ్వరం పోయినా శనేశ్వరం తప్పదన్నట్టు ఇక్కడ కూడా దాని టాపికేనా? అదిగో మాటల్లోనే దిగపడింది మహాతల్లి. చూసారా, పెళ్లి కాకపోయినా మొగుడు పెళ్లలాగా ఎలా కలిసొస్తున్నారో. ఎక్కడికి ఎదురెళ్ళి స్వాగతం పలుకుదామనా? చాలే. ఏంటండి ఇంకా నిలబడ్డారు? రండి. ఏం గుడో ఏమో, వచ్చేందుకు వెళ్లేందుకు ఒకే దారి. అడ్డమైన మొహాల్ని చూసుకుంటూ వెళ్ళాలి. రండి. గుడన్నాక 1,00,000 రకాల మంది వస్తుంటారు. ఎవరలాంటి వాళ్ళతో మనకేంటి? ఎలా ఊరేగితే మనకేంటి? అంతేలేండి. కొంతమంది పాపాలు చేసి ప్రాయశ్చిత్తం కోసం గుళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఏం చేస్తాం? రాధా,
మీ వదిన మాటలకు బాధపడుతున్నావా? కాదు, అన్నయ్య కూడా చూసి పలకరించకుండా వెళ్ళిపోయాడు అంటావు, అంతేనా? చూడు రాధా, ఈ దేవుడు చాలా మహిమగల దేవుడు అంట. అందుకే గుళ్ళోకి అడుగు పెట్టి పెట్టగానే మీ అన్నయ్యని చూపించాడు. నెక్స్ట్ టైం నీతో మాట్లాడేలా చేస్తాడు. ఆ నెక్స్ట్ టైం నిన్ను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లేలా చేస్తాడు. ఒక్క కొబ్బరికాయ తీసుకొచ్చి మొత్తం అన్ని కోరికలు ఇవాళ తీర్పోవాలంటే ఎలా చెప్పు? కొబ్బరికాయలు కొట్టుడు ఎలా బతుకుతాడు? పూజారి గారు ఎలా బతుకుతారు? అసలు భక్తులు ఎవరు రాకపోతే ఆ దేవుడు ఎలా ఉంటాడు చెప్పు? అందుకే అన్ని ఒకదాని తర్వాత ఒకటి స్టెప్ బై స్టెప్ తీరుస్తాడనమాట. పద, దేవుడు ఖాళీగా ఉన్నట్టున్నాడు. మొత్తం కోరికలన్నీ ఇలాంటి టైంలోనే గట్టి కోరేసుకుందాం, ఓకేనా? పద పద. ఓం శిరిడీవాసాయ నమః, ఓం సాయినాథాయ నమః, శివమారుత్యాది రూపాయ నమః, ఓం గోదావరిధర శిరిడీవాసినే నమః. అమ్మా, గోత్రం చెప్పండి. పైడిపాల గోత్రం. పేరు? రాధ. పైడిపాల గోత్రోద్భవస్య రాధనామధేయస్య శిరిడీ సాయినాథ దేవత అఖండ కరుణాకటాక్ష ప్రసాదిత్యద అష్టోత్తరామార్చనం కరిష్యే. ఓం హిరణ్యపాత్రం మదః పూర్ణం దదాతి మధవ్యోపానేతి ఏకదా బ్రహ్మణముపహరతి ఏకదైవం యజమానేన ఆయుష్టేజో దదాతి. అనంతకోటి బ్రహ్మాండ నాయక రాజాధియోగి రాజ సమర్థ సద్గురు సాయినాథ మహారాజు దేవతాభ్యో నమః. ఆనందకర్పూర దివ్య మంగళ దివ్య నీరాజనం సమర్పయామి. శతమానం భవతి శతాయుః పురుషः సతేంద్రియే ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతే. మనోవాంఛా ఫలసిద్ధిరస్తిష్టకామ్యార్థ ఫలసిద్ధిర సర్వత్ర దిగ్విజయమస్తు. పంతులు గారు, కాస్త లేట్ అయినా పర్వాలేదు, కళ్యాణ ప్రాప్తిరస్తను కూడా దీవించండి. అంటే ఆ భగవంతుడు కొన్ని ముందు జరగాల్సిన తర్వాత జరగాల్సిన ముందు జరిపించేస్తుంటాడు కదా, అందుకే అలా అన్నమాట. అవును బాబు, ఆ భగవంతుడి లీలలో ఎవరికీ అర్థం కావు. ఏది ఎప్పుడు ఎందుకు జరిపిస్తారో ఆ స్వామికే ఎరుక. అవునండి. ఏంట్రా అలా చూస్తున్నావు? ఇది నీ ఇల్లే. అవునన్నా, ఇదే నీ డ్రీమ్ హౌస్. ఎంతో ఇష్టపడి దగ్గరుండి కట్టించుకున్న నీ సొంత ఇల్లు. రా నాన్న. యాదగిరి మాటిచ్చాడు అంటే పని అయిపోయినట్లే. ఆ పిల్ల మీ వాణ్ణి జన్మలో కన్నెత్తి చూడదు. ఇది మాట.